హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తేజశ్రీ అఫీషియల్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా నేను ఏ వీడియోస్ చేసినా మీకు ముందుగానే నోటిఫికేషన్ అయితే వస్తుంది. థంబ్నెయిల్ అయితే చూసారు కదా, ఇదైతే నేహా బర్త్డేకి సంబంధించిన ఒక చిన్న వ్లాగ్ అండి. ఆ రోజు అయితే బుధవారం వచ్చిందండి. సో అందుకని చెప్పి మేమైతే మా ఊర్లో ఉన్న అయ్యప్ప స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాము. వీడియోస్ అయితే రెగ్యులర్ గా పెడదామని అనుకుంటున్నానండి, కానీ అస్సలు కుదరట్లేదు. ఇంకిద్దరు కూడా చిన్నపిల్లలే కదా, చాలా వీడియోస్ అయితే నేను షూట్ చేసి ఉంచుకున్నాను. ఇవన్నీ కూడా నాకు ఎడిటింగ్ చేయడానికి టైం అయితే ఉండట్లేదండి అసలు. బాబుకి అయితే 5th మంత్ కూడా వచ్చేసింది కదండి. ఇంకా ఈ మంత్ లో అయితే నేను బాబుని ఎత్తుకుని ఫస్ట్ టైం మా అత్తయ్య గారు వాళ్ళ ఇంటికి అంటే గడపలు దాటడానికి అయితే వెళ్తాను. సో ఇవంతా హడావిడిగా అయితే ఉందండి. ఇంకా లగేజ్ ప్యాకింగ్ ఏంటి ఇవన్నీ కూడా. ఇంకా ఇప్పుడే మా నేహా బర్త్డే కూడా రావడం వల్ల ఇంకా చాలా టైం అయితే అసలు నాకు సెట్ చేయడం కుదరట్లేదండి. ఇంకా మార్నింగ్ అయితే నేహాని తీసుకుని టెంపుల్కి వెళ్ళొచ్చిన తర్వాత త్వరగా బ్రేక్ఫాస్ట్ అయితే చేసి ఇంకా మా నేహాకి సింపుల్గా డెకరేషన్ అయితే చేద్దామని స్టార్ట్ చేసామండి. సో ఫస్ట్ అయితే మేము అసలు డెకరేషన్ కానీ ఏమీ అనుకోలేదు, ఎందుకంటే చిన్న బాబుతో అస్సలు కుదరట్లేదండి. నార్మల్గా కేక్ అయితే కట్ చేపిద్దాము అని అనుకున్నాము. ఇంకా సరే కనీసం మినిమం డెకరేషన్ లేకపోతే వాళ్ళకి కూడా హ్యాపీనెస్ అయితే ఉండదు కదని నేనైతే ఈ యానిమల్స్ థీమ్లో ఉన్నది ఈ డెకోర్ అయితే తీసుకున్నానండి. ఇదైతే నేను అమెజాన్లో తీసుకున్నాను, ఎందుకంటే మా నేహ ఎక్కువగా యానిమల్స్కి సంబంధించినవి అయితే కార్టూన్స్ చూస్తుందండి. సో అందుకని చెప్పి దానికి నచ్చుతుంది కదా అని చెప్పి నేనైతే ఈ థీమ్ తీసుకున్నాను. దీని లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీలో ఎవరికైనా కావాలితే ఒకసారి చెక్ చేసి చూసుకోండి. ఇందులో అయితే నార్మల్ బెలూన్స్ అలాగే యానిమల్ ఫాయిల్ బెలూన్స్ ఉంటాయి కదండి, అవి ఒక 6 అయితే వచ్చాయి. ఇంక నెక్స్ట్ అయితే బెలూన్కి సంబంధించిన గ్లూ ఒకటి అండ్ అలాగే బెలూన్స్ కట్టడానికి స్ట్రిప్ ఇవన్నీ వచ్చాయి. మాకైతే దాదాపు ఒక 2 hours అయితే పట్టిందండి డెకరేషన్కి. సో పర్లేదులే, చాలా స్పీడ్గానే అయ్యింది అని అనుకున్నాము. మొత్తం అంతా డీటెయిల్గా చూపించినా మీకు కూడా బోర్ కొడుతుందని చెప్పి ఇదంతా అయితే నేను టైం ల్యాప్స్ అయితే పెట్టేశానండి. సో నేనైతే లాస్ట్లో కొన్ని ఫన్నీ బ్లోపర్స్ అయితే యాడ్ చేస్తాను, మీరైతే వీడియో ఎండ్ వరకు చూడండి. మా నేహా బర్త్డేకి సంబంధించి వాట్సాప్, ఇన్స్టా అలాగే యూట్యూబ్లో కూడా చాలా మంది అయితే విష్ చేశారండి. సో విష్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా మా నేహా మీద ఎప్పుడు ఇలాగే ఉండాలి. మాకైతే ఎక్కువగా ఈ బెలూన్ కి సంబంధించి ఆర్చ్ కట్టడానికే చాలా టైం అయితే పట్టిందండి. సో ఇదంతా కూడా మేము యూట్యూబ్ లో అయితే చూసాము ఎలాగా ఏంటి అని చెప్పి. ఇంకా నెక్స్ట్ అయితే ఈ ఫాయిల్ పేపర్స్ లో ఎయిర్ నింపడం కూడా చాలాసేపు అయితే రాలేదండి. ఇంక ఇవన్నీ కూడా మేము యూట్యూబ్ లో అయితే చూసాము, చాలా సింపుల్ గా అయితే చూపించారు. మనకి సోషల్ మీడియాలో అయితే ప్రతిదీ కూడా చాలా ఈజీగా అయితే మనం నేర్చుకోవచ్చు కదండి. ఇంకా మేమైతే అన్ని కూడా అదే విధంగా డెకరేషన్ అయితే చేసాము. మా నేహా బర్త్డేకి సంబంధించి మేము మా నేహాకి తీసుకున్న ఫ్రాక్ అయితే ఇంకొకటి అండి, అది వేసుకున్న ఫ్రాక్ అయితే ఇంకొకటి. అసలు మినిమం నెట్కి సంబంధించిన ఫ్రాక్స్ అయితే అస్సలు వేసుకోదండి, చాలా గుచ్చుకుంటుంది అని ఏడుస్తానే ఉంది. ఇంకా సర్లే అని చెప్పి మెత్తటి ఫ్రాక్స్ అయితే ఉంటాయి కదండి, అవి అయితే వేసాము. నార్మల్గా అయితే కొంచెమన్నా కోఆపరేట్ చేస్తుందండి ఫొటోస్కి. ఇంకా ఆ రోజు అయితే అస్సలు కోఆపరేట్ చేయలేదండి. ఇంకా వాళ్ళ నాన్నమ్మని పట్టుకుని అసలు కిందకి దిగనని చెప్పి ఏడుస్తానే ఉంది. ఇంకా మేము కూడా సర్లే కదా అని చెప్పి ఇంకా దాన్ని బాధ పెట్టడం ఎందుకని మేమైతే పెద్దగా ఫొటోస్ అయితే తీయలేదండి. ఫైనల్లీ డెకరేషన్కి సంబంధించి అవుట్పుట్ అయితే ఈ విధంగా వచ్చింది. సో మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది నాకు కింద కమెంట్స్లో అయితే చెప్పండి. సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. సో మరీ సింపుల్గా కేక్ కటింగ్ కంటే ఈ విధంగా కొంచెం బెలూన్స్తో డెకరేషన్ అయితే నేహా కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా అని చెప్పి ఇంకా ఇక్కడైతే ఇవన్నీ కూడా నేను డెకరేషన్కి సంబంధించి ప్రతిదీ కూడా ఇలా తీసుకుంటాం కదండి ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు, ఇవన్నీ కూడా మళ్ళీ నేను దాస్తాను, మళ్ళీ ఎప్పుడైనా ఉపయోగపడతాయి కదా అని చెప్పి. సో ఇక్కడ అవంతా కూడా మళ్ళీ తీసి ఇవన్నీ క్లీనింగ్ అయితే ఇంకా మొదలు పెట్టాను. మా నేహాకైతే ముందు రోజు నైట్ లాస్ట్ ఇయర్ దాని బర్త్డేకి సంబంధించిన సెలబ్రేషన్స్ ఉన్నాయి కదండి. సో ఆ వీడియో అయితే చూపించాము. ఇంకా అప్పటి నుంచి నేను కేక్ కట్ చేస్తాను అంటానే ఉంది. సో ఇదిగోండి ఇక్కడ కేక్ చూసిన వెంటనే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది.
నీది హ్యాపీ బర్త్డే చెప్పు. బాగుందా? డాడీ చూసినప్పుడు రుచి చెప్పు మరి. హాయ్ చెప్పు. రుచిగా ఉందా? హాయ్ చెప్పు. థ్యాంక్ యూ చెప్పు అందరికి. మేమైతే బ్యాక్గ్రౌండ్కి తగ్గట్టు ఇలా పిస్తా ఫ్లేవర్లో కేక్ అయితే ఆర్డర్ ఇచ్చామండి. సో మాకైతే ఇక్కడ అనపత్తిలో ఇలా థీమ్స్కి సంబంధించి కేక్స్ అయితే చెయ్యరు. ఇంకా మేమైతే చాలా ట్రై చేసాం కానీ ఎక్కడ కూడా ఇలా చేయనని చెప్పారు. ఇంకా ఒక షాప్ అయితే ఉండేదండి, ఇంకా అదైతే మూసేశారు. ఇంకా ప్రజెంట్ ఇంకా కొన్ని బేకరీసే ఉన్నాయి. ఇంకా అందుకని చెప్పి ఇలా చిన్న కేక్ అయితే తీసుకొచ్చేసాము. నార్మల్గా అయితే నాకు ఏ అకేషన్ అయినా సరే ఫొటోస్ తీసుకోవడం అయితే చాలా ఇష్టమండి. సో అవన్నీ కూడా మనకి మంచి మెమొరీస్ కదా అని చెప్పి ఫోటో సెక్షన్లో అయితే నేను ముందుంటాను. కానీ ఆ రోజు అయితే మా నేహాతో ఒక్క ఫోటో కూడా తీసుకోలేదండి సరిగ్గా. ఏదైనా స్పెషల్ ఈవెంట్ ఉన్నప్పుడు అయితే పిల్లలు మనకు అస్సలు కోఆపరేట్ చేయరు కదండి. ఇంకా మా నేహా కూడా ఆ రోజు అస్సలు కోఆపరేట్ చేయలేదు. ఫస్ట్ అయితే కేకు పెట్టిందండి నాకు, మా వారికి. ఇంకా నెక్స్ట్ ఎవరికి కూడా కేక్ అయితే పెట్టలేదు. సో చేతికి క్రీమ్ అయితే అంటుకుపోతుంది అని చెప్పి పెట్టను అంటానే ఉంది. ఇంకా నేను మా వారు కేక్ తినిపించినా కూడా సరిగ్గా అస్సలు తినలేదండి. ఎందుకంటే నార్మల్గా నేహాకి స్వీట్ కన్నా స్పైసీ అయితే ఎక్కువ ఇష్టమండి. స్పైసీగా తింటుంది అన్నీని. ఇంకా వాళ్ళ తమ్ముడితో కూడా ఫొటోస్ అయితే ఏమీ తీయించుకోలేదండి. ఇంకా మేము కూడా తను అయితే అంత ఫోర్స్ చేయలేదు. సర్లే ఇంకా బర్త్డే రోజు ఏడిపించడం ఎందుకని చెప్పి ఇంకా నేహా బర్త్డేకి అయితే మేము ఎటువంటి గిఫ్ట్స్ తీసుకోలేదండి. సో టాయ్స్ అయితే తీసుకున్నా, చాలా టాయ్స్ అయితే ఉన్నాయి కదా అని చెప్పి ఇంకా టాయ్స్ అయితే ఏమీ తీసుకోలేదు. ఇంకా మేము సైకిల్ అయితే తీసుకుందాం అనుకున్నాము. కానీ ఈ లోపు వాళ్ళ మామయ్య అయితే సైకిల్ నేను గిఫ్ట్ చేస్తానని చెప్పాడు. ఇంకా మేమైతే ఓన్లీ మనీ అయితే ఇచ్చామండి. సో అవన్నీ కూడా అది సేవ్ చేసుకుంటది కదా అని చెప్పి ఇంకా నెక్స్ట్ అయితే అందరి దగ్గర మంచిగా బ్లెస్సింగ్స్ అయితే తీసుకుందండి. మేమైతే డెకరేషన్ దాదాపు 2 hours అయితే చేసాం కదండి. ఇంకా మా నేహా అయితే మాకు ఒక 2 minutes అయితే కోఆపరేట్ చేసింది. నార్మల్గా బర్త్డేకి సంబంధించి పిల్లలే కదండి మెయిన్ సందడి. కానీ మా వీధిలో అయితే అసలు చిన్నపిల్లలు ఎవ్వరూ లేరండి. మా నేహా బర్త్డేకి సంబంధించి పిలుద్దామని అనుకునే వరకు కూడా మాకు తెలియదు. అయ్యో మన వీధిలో చిన్నపిల్లలే లేరా అని అప్పుడు అనుకున్నాం మేము. ఇంకా స్కూల్కి వెళ్ళడం స్టార్ట్ చేస్తే వీళ్ళకి చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు కదండి. ఇంకా బర్త్డే అంటే చాలు ఇంకా అందరు ఫ్రెండ్స్ని పిలుచుకుంటామంటారు. ఇంకా సర్లే తర్వాత నుంచి ఎలాగా చాలా మంది ఫ్రెండ్స్ అయితే అవుతారు కదా అని చెప్పి ఇంక మేము కూడా పెద్దగా పట్టించుకోలేదు. ఇదిగోండి ఇక్కడ మా తమ్ముడు అయితే దీనికి సైకిల్ అయితే గిఫ్ట్ చేశాడండి. ఇంకా ఈ ఇయర్ అయితే మేము మా నేహా బర్త్డే ఈ విధంగా సింపుల్ గా అయితే చేసామండి. మేమైతే అసలు బాబుతో ఈ మాత్రం కూడా కుదరదని అయితే అనుకున్నాము. కానీ చాలా బాగా కోఆపరేట్ చేశాడండి మా బాబు అయితే. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది నాకు కింద కమెంట్స్ లో అయితే తప్పకుండా చెప్పండి. అలాగే మా నేహా బర్త్డేకి విష్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో త్వరలోనే చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే వస్తున్నాయి. ఇంకా ఫైనల్లీ అందరూ బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చిన తర్వాత ఈ విధంగా హారతి అయితే ఇచ్చి మా నేహా బర్త్డే అయితే మంచిగా కంప్లీట్ చేసాము. వీడియో ఎండ్ లో అయితే నేను కొన్ని ఫన్నీ బ్లోపర్స్ అయితే వేస్తానండి. మీరైతే అస్సలు మిస్ కావద్దు. చాలా ఫన్ అయితే ఉంటుంది. ఈ వీడియో అయితే ఇంతే. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్ బాయ్. స్ట్రా ఇచ్చాడు కదాడు ప్రతిదానికి ఉంటుంది. స్ట్రాతో ఓదాలి అది కన్నం పెట్టుకోలేదు. పెడితే కన్ను పోతుంది. అలాగా పెట్టండి. తినమంటే తింటావేమో, మామూలుగా తినమంటే తింటావేమో. ఓపెన్ చేసి ఇప్పుడు చాలా మంది అలాగనే ఇస్తున్నారు మీకు. తింటావు పెరుగుతుందా చూడండి. అప్పుడే తెలక పెరిగి ఇంకా ముందు ఇంకా కొంచెం మూడేసి పెరుగుతుంది. బాగుండే ఒకలా పోతున్నాం పిల్ల. ఇది గోడ వచ్చింది కదా, గోడ వేయాలాగా ఇక్కడ పైన కొంచెం ఒకటే అంటే ఉండిపోయింది. సరే తీసుకుంటాను. ఇంకా తింగర్ పనులు చేస్తా 300 కదా.
నేను ఇక్కడ ఇదంతా నేనే కష్టపడి చేశాను ఫ్రెండ్స్. అలా గ్రీన్ కలిసిపోయా నేను. అవునా? బాగుంది. ఫాస్ట్ ఫార్వర్డా? కాదు